హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారా? ఇప్పుడే ట్రాలీలోకి వెళ్ళైతే అందరం దిగుతున్నాం. ఇప్పుడే చింతగూడెం అయితే టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం. ఇవి అందరం ఇలా నిల్చున్నాం. చూడండి, అందరం నిల్చొని ఇక కాళ్ళు కడుక్కొని మళ్ళీ దర్శనానికి వెళ్దాం అనేసి అందరం రెడీ అవుతున్నాం. ఎందుకంటే ట్రాలీలోకి వెళ్ళి అందరు దిగిండ్రు. ఇంకా అందరం కలిసి కాళ్ళు కడుక్కోవడానికి అయితే వెళ్తున్నాం. చూడండి, అక్కడ పంపుల ఫెసిలిటీ అయితే ఉన్నాయి, అంటే వాటర్ ట్యాంకులు అయితే ఉన్నాయి. ఇగో చూసారా, దారి పడిన షాపులు ఎలా ఉన్నాయో. అక్కడైతే ఐస్ క్రీమ్ బండి, బొమ్మలు చాలా ఉన్నాయి. ఒక కాళ్ళు కడుక్కొని నీళ్ళైతే మీద చల్లుతున్నది మా అత్తమ్మ అయితే. అందరం కలిసి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. అంటే దారిలో ఇట్లా 3 రౌండ్లు తిరిగేసినాం గుడి చుట్టూరు అయితే. అలా తిరిగేసి ఇక 3 రౌండ్లు అయితే ఇగో తిరగడానికి అయితే అందరం దారులు పట్టినాం. చూడండి, టెంపుల్ చుట్టూ అయితే తిరిగేస్తున్నాం. పక్క పొంట అయితే మేము వెళ్ళేసరికి చాలామంది అయితే ఇగో ఇక్కడే కొబ్బరికాయలు కొడతారు. ఇంకొంచెం ముందుకైతే అక్కడ టికెట్లు ఇస్తారు. అంటే ఇగో మేము పోయేసరికి చాలామంది అయితే వంటలు చేసుకొని ఆల్మోస్ట్ తినే టైం అయింది. కానీ ఇక మేము అందరం కలిసి వెళ్ళినాం కాబట్టి 2 టెంపుల్లు విజిట్ చేసినాం కాబట్టి అందరం అయితే లేట్గా వెళ్ళాము. అయినా కూడా మా దర్శనం అయితే చాలా త్వరగా అయింది. ఇగో చెట్టుకు అయితే ఇక్కడ కూడా కొబ్బరికాయలు కట్టారు. చూసారా గుడి చుట్టూరు ఎలా ఉందో. గుడి ముందు అయితే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర కూడా అమ్మవారు ఉంటారు. 3 రౌండ్లు అయితే తిరగడానికి ఇది 2వ రౌండ్. ఇంకా 3వ రౌండ్కి అయితే వచ్చేసినాం. ఇంకా చూసారా, బజ్జీలు, గారెలు అవి కూడా అమ్ముతూ ఉన్నారు. ఇక దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాం. ఫస్ట్ ఎంట్రింగ్లో తులసికోట ఉంటుంది. ఆ తులసికోట నుండి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక దర్శనానికి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారు అయితే బాణావతి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారు. వెళ్ళండి అనేసి మమ్మల్ని అక్కడ ఒక మేడం అయితే పంపించింది. దర్శనం లోపల అయితే ఇలా ఉంటాయి. చుట్టూ డెకరేషన్ చేసి అయితే ఉన్నాయి. అమ్మవారి జాతర అక్కడ నిల్చొని చూడు. అలా వెళ్తూ ఉంటే అక్కడ మంది జనం దగ్గర అయితే ఆగినాం. అందరం కలిసి 2-3 ఫొటోస్ అయితే దిగినాం ఫ్రెండ్స్. దిగినాక అక్కడ అందరం కలిసి 2-3 ఫొటోస్ దిగినాం. చింతగూడెం చేయాలి అనేసి, గుర్తుండాలనేసి ఫొటోస్ అయితే దిగినాం. ఫొటోస్ దిగేసి అయితే ఫోన్ పక్కకు పెట్టేసినాం. ఎందుకంటే ఫోన్ అక్కడ చూస్తే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారేమో అనేసి ముందుగానే పక్కకైతే పెట్టేసిన. ఇదిగో ఇవే ఫొటోస్ మేము దిగినాయి. అక్కడ నుండి అయితే ఇంకా దర్శనం లోపలికి వెళ్తున్నామని ఫోన్ పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత అయితే చిల్లర కోసం అంటే అక్కడ అమ్మవారి దగ్గర వేయడానికి తీసుకున్నాం. చుట్టుపక్కల చూసారా ఎంతమంది ఉన్నారో. అప్పటికి ఇంకా కొంతమంది అయితే బోనం తీస్తూ ఉన్నారు. బోనం తీసి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మాదైతే ఇక దర్శనానికి వెళ్ళినాం. మేము బోనం ఏం తీయలేదు, అందరూ కలిసి వెళ్ళాం కదా, అందుకే తీయలేదు. ఒకవేళ అందరు కలిసి వెళ్ళాలంటే తీసేవాళ్ళేమో. దర్శనమై బయటకు వచ్చినాం. అక్కడ వేరే వాళ్ళు అయితే పుట్టింటికలు తీస్తున్నారు. మొక్కుకున్న వాళ్ళు అయితే అలా తీస్తారు. అలా తీసేసి బట్టలు అయితే పెట్టుకుంటారు. చూసారా ఎలా తీస్తున్నారో. బయట అయితే రేకులు వేశారు టెంపుల్ బయట. ఇదైతే చాలా ఫేమస్. ఇటు సైడ్ మా సైడ్ అయితే ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. పంట చేతికి రాగానే ఇలా వెళ్తూ ఉంటారు అన్నట్టు. చూసారా, మళ్ళీ తర్వాత చెట్టు దగ్గర ఉన్న దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ కూడా కొబ్బరికాయలు కొడతారు. అందుకని అక్కడికి వెళ్ళి అక్కడ పసుబండారు, కుంకుమ వేసేసి కొబ్బరికాయలు కొట్టేసి కొన్ని కూడా ఇక్కడే కొరకు ముట్టించాము. అందరం అయ్యి రాగానే ఇక్కడైతే చూసారు కదా ఇలా ఉంటుందా అనేది. మీరైతే చూడండి, ఈ టెంపుల్ విజిట్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో చెప్పండి. అందరం కలిసి అయితే మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఫోటో దిగుదాము, అందరం గుర్తుండిపోయేలా అనేసి ఇలా సెక్షన్ అయితే పెట్టేసుకున్నాం. ఫోటోలు అయితే దిగుతున్నాం. చూసారా, ఇది ఫోటో స్టిల్ అయితే అయిపోయింది. ఇక్కడైతే దర్శనం చాలా బాగా జరిగింది. అలా లేట్గా వెళ్ళినా కూడా త్వరగా దర్శనం అయింది. ఎందుకంటే టైం ఏమో లేట్ అయింది కాబట్టి, మంది లేరు కాబట్టి దర్శనం త్వరగా అయింది. కానీ గుడిసిరాలను లేట్ అయింది. ఇక్కడైతే త్వరగా అయింది ఫ్రెండ్స్. ఓకేనా, మరి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇవి మా ఫోటోలు. ఇక్కడ నుండి అయితే ఇక వంటలు చేసుకొని తినడానికి అయితే వెళ్ళినా. అప్పటికే వంటలు మొదలు పెట్టేసి వంటలు అయితే అయిపోయినాయి. ఇంకా అందరూ తిందామని చూసారు. అందులో 5గురు ఒక్క పొద్దుండే. ఒక్క పొద్దు వాళ్ళకైతే టమాటా బగారా రైస్, మిగతా వాళ్ళకైతే చికెన్ బగారా రైస్, బోల్ పేలాలు. ఇవైతే మా సైడ్ అయితే మరమరాలు లేదా బోల్ పేలాలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో మాకు తెలియదు. అందరం కలిసి తినేసినాం. అందరం లేడీసే వెళ్ళినాం కాబట్టి ప్రశాంతంగా ముగించుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. చూడండి, చికెన్ బగారా రైస్ తోడుతా ఉన్నారు. అంటే అందరినీ చేసేసి చూసారా, భోజనం ఇది ప్రశాంతంగా భోజనం చేసి అయితే ఇలా బయలుదేరడానికి అయితే సిద్ధమవుతున్నాం. మా వాళ్ళు అందరూ ఆకలికి అలమటించిపోతుంది. చూసారా, 2 చిన్న పిల్లలు
అందరం కలిసి అయితే ఇదిగో రమ్య, మాడపడుచు, స్వప్నక్క, లతక్క, సత్తక్క, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు, తప్పుగా అనుకోకండి. అందరం కలిసి వెళ్ళాం కాబట్టి ఇగో ఆ సత్తక్క అత్తమ్మ అయితే వడ్డిస్తుంది. ఇంకా అందరం కలిసి నేనైతే ఓన్లీ వాటర్ పోసాను. లాస్ట్కి అయితే సత్తక్క అత్తమ్మ నేనైతే అన్నం తిన్నాను. ఇంకా అక్కడ నుండి మళ్ళీ వెంటనే ఇగో కూర నేనే వేసిన అది సత్తమ్మ అని చెప్తా ఉంది సత్తక్క అత్తమ్మ అయితే. అవునా అత్త, మరి తగ్గేదే లేదని నేను కూడా అన్నాను. ఇంకా అక్కడ నుండి మేము కూడా తినేసి అయితే బయటకు వచ్చేసినాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మూలంగా ఇంకొంచెం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.